వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కావలిలోనే మెడికవర్ కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు మెడికవర్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ జి రంజిత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కావలిలో తమ సేవలను విస్తరించిందని, నెలలో 15 రోజుల పాటు కావలిలో స్పెషలిస్ట్ వైద్యులు కావలికి వచ్చి వైద్య సేవలు అందించనున్నట్లు రంజిత్ రెడ్డి తెలిపారు. కావలిలోని జర్నలిస్ట్ క్లబ్ నందు డాక్టర్ కౌశిక్ రెడ్డి, పర్మనాలజిస్ట్ డాక్టర్ జయరాం, కార్డియాలజిస్టులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నిపుణులైన సూపర్ స్పెషాలిటీ వైద్యులచే ప్రతి నెలలో సోమవారం, గురువారం, శనివారాలలో కావలిలోని ఉమాచంద్ హాస్పిటల్, రవికాంత్ హాస్పిటల్, భానుప్రకాష్ హాస్పిటల్, అల్తాన్ హాస్పిటల్, చంద్రశేఖర్ క్లినిక్లలో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. నమస్కారం అండి, నేను డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ని మెడికవర్ హాస్పిటల్ నుంచి. వీ వాంట్ టు డెవలప్ ది రూరల్ ఏరియాస్ వేర్ కావలి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మా మెడికల్ అందుబాటు రావాలని మేము మా కన్సల్టెంట్స్ అంటే మా మెడికవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మేము ఎవ్రీ వీక్ అంటే ప్రతి నెలలో కనీసం ఒక 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మా కన్సల్టెంట్స్ అందరూ ఇక్కడికి వస్తున్నాము. సో దట్ మాకు ఆ ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ అందుబాటు చేయడానికి. నేను పల్మనాలజిస్ట్ని అక్కడ. సో నేనైతే నెలకి 4 సార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడున్న పేషెంట్స్కి ఎట్లాంటి సహాయపడాలా, బికాస్ చాలామంది వరకు ఇక్కడి నుంచి నెల్లూరుకి రావడానికి కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. సో అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం వచ్చి ఇక్కడికి తక్కువగానే వైద్యం అందించాలా. సో వైద్యం అనేది అక్కడైనా ఇక్కడైనా ఒకటే. అయితే ఏ ఇబ్బంది వచ్చినా మా డాక్టర్స్ అందరం మేము ఇక్కడ అందుబాటు ఉంటామనేసి మేనేజ్మెంట్ వాళ్ళు నిర్ణయించిన బట్టికి సో మేమందరం ఇక్కడికి నెలకి కనీసం 10 నుంచి 15 డాక్టర్ల వరకు ఇక్కడికి రాబట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే అక్కడికి పోతే మెరుగైన వైద్యం దొరుకుతుంది, లేకపోతే తక్కువ ఖర్చుతో అవుతుంది, ఎక్కువ ఖర్చుతో అవుతుంది, అలాగేం రాకుండా ఎవ్రీ డాక్టర్ దాని వాళ్ళ ఇండివిజువల్ స్పెషాలిటీకి వాళ్ళు మన కావలికి వచ్చి వైద్యం అందుబాటు చేస్తున్నారు. సో అది మీరందరూ ఉపయోగించుకోవాలని. ఇంకా ఏదైనా పైన చెయ్యాలా, ఓకే ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్గా ఏదైనా ఇక్కడ మనకి అందుబాటులో లేదు అన్నప్పుడు ఆ పేషెంట్ని మనము మెడికవర్కి తీసుకొని పోయి ఆయనకి అందుబాటు వైద్యం అయినా సరే అది నెక్స్ట్ లెవెల్గా మనం ఇచ్చేటట్టు ఉండాలనుకొని మనం ఈ నిర్ణయం తీసుకున్నాము. నేను మీ డాక్టర్ జయరామయ్య, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. నేను గత 4 ఏళ్ళ నుంచి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తున్నాను. ఈ మీడియా సమావేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన రూరల్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ కావలి కానీ, ఆత్మకూరు కానీ, అటుపోతే గూడూరు, సూలూరుపేట, కందుకూరు కానీ, ఈవెన్ ఉదయగిరి సైడ్ కానీ, నెల్లూరు నడిబొడ్డు కాకుండా చుట్టుపక్కల పెరిఫెరీ ఏరియాస్ అందరూ కూడా 100% ఏంటంటే ఈ ఆరోగ్య సర్వీసెస్ కానీ రాని వాళ్ళు, రాలేని వాళ్ళు, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటారు ఈ పాట. సో వాళ్ళని ఉద్దేశించి మన సర్వీసెస్ అనేవి కొద్దిగా పెరిఫెరీగా ఎక్స్టెండ్ చేద్దామనే ఉద్దేశంతో పేషెంట్ కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్. పేషెంట్ కంఫర్టు, పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సర్జరీ చేసినా, ఎంత హార్ట్ అటాక్, బైపాస్ చేసిన పేషెంట్లందరూ కూడా దాదాపు 4 ఏళ్ళ నుంచి నా పేషెంట్స్ చాలామంది నేను వాళ్ళకి ఒక మాట చెప్పగానే నాయన నేను ఆడికి వస్తాను, ఆ నెల్లూరుకు పలానా కావలికి ఈ హాస్పిటల్కి వస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సార్ మీ నెంబర్ ఇవ్వండి, మా పిఆర్ఓ నెంబర్ ఇవ్వండి, తీసుకొని పోయి అక్కడికి పోయి సార్ మేము అక్కడికి వస్తామని వెళ్ళాలి, ఇక్కడ దాకా రాలేకున్నాము. అది తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బైపాస్ చేసిన పేషెంట్ తీసుకురావాలంటే వాడు కారు మాట్లాడుకొని 3-4 వేలు కారు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంకో 3-4 వేలు ఎక్స్ట్రా మందులు ఇన్వెస్టిగేషన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే పేషెంట్కి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తగ్గించడానికి ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశం అది. ఇంకోటి సర్జరీ చేసిన పేషెంట్ పర్టికులర్గా ఫాలోఅప్కి రావడం అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పర్టికులర్ ముసలోళ్ళు కానీ ఇంటి దగ్గర పని పోగొట్టుకుని అది పనికి అక్కడికి రావడం అంటే చాలా ఇబ్బంది. సో అట్లాంటి వాళ్ళందరికీ మేమే డైరెక్ట్గా ఆల్మోస్ట్ 10 నుంచి 12 మంది దాకా కన్సల్టెంట్స్ ఈ పెరిఫెరీ ఏరియాస్కి రావడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ కావలి, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు ఈ ఏరియాలన్నింటిలో పెరిఫెరీకి వెళ్ళి మంత్లీ ఆల్మోస్ట్ 10 నుంచి 12 మంది దాకా వస్తున్నాము. ఈవెన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, బేసిక్ పరీక్షలు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది.
దీన్ని నలుమూలలో ఉండే ప్రజలు కానీ పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కానీ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. మా డాక్టర్ గారు చెప్పినట్టు దాదాపు 12 నుంచి 15 మంది డాక్టర్స్ కావలికి వేరియస్ హాస్పిటల్స్కి వస్తున్నారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా మనకి మెడికవర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా కావలికి వస్తున్నారు. కావలి, కందుకూరు అట్లా ఇందాక సార్ చెప్పినట్టు అన్ని రూరల్ ఏరియాస్కి తిరిగి మా సర్వీసెస్ అవైలబుల్ చేయాలని. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫాలోఅప్ కేర్ నెల్లూరు వరకు రానవసరం లేకుండా ఇక్కడే ఫాలోఅప్ కేర్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక రోజంతా వేస్ట్ కాకుండా ఒక పూట వచ్చి చూపించుకొని వెళ్ళడము, ఆ పరిదినం వేస్ట్ కాకుండా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇబ్బంది అన్నీ కూడా తగ్గిపోతాయి. సో మేము ప్రతికాముఖంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే అందరికీ ప్రజలకి వచ్చి ఈ క్లినిక్ సద్వినియోగం చేసుకోండి. అన్ని స్కెడ్యూల్స్ మేము ఇప్పుడు న్యూస్ పేపర్లు కూడా ఇస్తాము అన్ని. సో మీకు ఆ డేట్స్ ప్రకారము, ఆ టైమింగ్స్ ప్రకారం వస్తారు డాక్టర్స్. చాలామంది డాక్టర్స్ 4 సార్లు వస్తున్నారు నెలకి. ఇప్పుడు కౌశిక్ గారు ప్రతి శనివారం వస్తారు ఇక్కడికి. అట్లాగే ఈఎన్టీ డాక్టర్ నాగేంద్ర గారు ప్రతి సోమవారం వస్తారు ఇక్కడికి. అట్లాగే చాలా సీనియర్ న్యూరో ఫిజిషియన్ దీక్షాంతి మేడం గారు, వారు వస్తారు మంత్లీ వన్స్ ఇక్కడికి. అట్లా అంటే ఎక్స్పర్ట్స్ అందరు కూడా కావలికి వచ్చి వాళ్ళ సేవలు అందిస్తున్నారు. సో ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే ఈ సర్వీసెస్ వినియోగించుకోండి, ఈ డాక్టర్స్ ఎక్స్పర్టైజ్ని వాడుకోండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెన్నై, మద్రాస్ అన్నా సరే, నెల్లూరు అయినా సరే, ఈరోజు చదువుకున్న డాక్టర్లు అందరూ ఒకటే చదువు అండి. ఓకే, దాంట్లో మారేదేం లేదు. వైద్యం కానీ అదే వైద్యం ఇస్తున్నాం. ఫస్ట్ మనం ఆలోచించాలి. ఓకే, మనం మద్రాసుకి పోయినా పెద్ద ఏంటి ఉపయోగం అనేది. ఇప్పుడు కొన్ని మంది నా కాడికి మద్రాసు నుంచి వస్తారు. ఓకే, మనం ఒకటే ఆలోచించేది ఏంటంటే మన నుంచి మద్రాసుకి పోతున్నారంటే మద్రాసు నుంచి మన కాడికి వచ్చేవాళ్ళు కానీ ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చెన్నైకి, మద్రాసుకి పోయినప్పుడు ఏమవుతుందంటే మనకి భాష తెలీదు. ఫస్ట్ పాయింట్, ఆడ ఏం చెప్తారో ఏమవుతుందో అనేది ఇంకొకరిని కనుక్కోలేము. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది, ప్లస్ ఖర్చు అనేది ఉంటుంది. మీకు మేము తక్కువగానే చేస్తామన్నా కానీ ఆ ఫీల్ అనేది ఏంటంటే ఆ మద్రాసుకి పోతే మనకు తగ్గిపోతుంది అని మన జనాల్లో ఆల్రెడీ అది పేర్కొపోయింది. అట్లాగేం లేదండి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, వైద్యం అడ్వాన్స్ అయిపోయింది. సో ఈరోజు మన మెడికవర్లోనే ఆల్మోస్ట్ మేము 65 మంది కన్సల్టెంట్లు ఉన్నాం. అందరూ వేరువేరుగా చదువుకొని వచ్చాము. అందరూ సిటీస్ నుంచే చదువుకొని ఇక్కడికి వచ్చాము. ఎందుకు? మన ఊర్లో, మన జిల్లాలో మనం సేవ చేసుకోవాలా అనే ఒక భావనలోనే వచ్చాం. ఇప్పుడు జనాలు స్లోగా మారుతున్నారండి. ఇప్పుడు 100% ఏంటంటే ఇప్పుడు కొన్ని మంది ఏమనుకుంటారు, మన ఊర్లోనే చూపించుకుందాము, అంత దూరం ఎందుకు పోదాము అనేది ఉంటుంది. ఇప్పుడు 100% మేము మద్రాస్కి ప్రతి కేసుని పంపించాలని మేము అనుకోవట్లేదు. ఏదైనా ఒకటో రెండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫెసిలిటీ ఒక పేషెంట్కే నిమిత్తమైంది అనుకోండి, మేము ఆ ఎక్విప్మెంట్ కొనలేము. అర్థమైందా? సో అందుకనేసి కొన్నికి మనము చెన్నైకి పోదాం, చెన్నైకి పోండి వైద్యం అందుతుంది అంటున్నాం. అంతేకాని ప్రతి పేషెంట్ అక్కడికి పోవాలని మాకు ఉద్దేశం లేదు. ఈరోజు మేమంతా అడ్వాన్స్డ్గా ప్రతిదీ చేస్తున్నాము. సో అది మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మెరుగుదలగా వైద్యం అందించగలుగుతాము అనేది మీకు మేము చెప్తున్నామండి. సో మెడికవర్లో ప్రతి ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కానీ ఇప్పుడు ఎందుకు మేము ఇట్లా రూరల్ ప్లేసెస్కి వస్తున్నాము అంటే సో దట్ అక్కడ మనకి నెల్లూరు, ఇప్పుడు కావల్లో అందుబాటు జరగలేని ప్రొసీజర్లు మనం నెల్లూరుకి ఎట్లా వెళ్తున్నామో అట్లానే నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తున్నారే కానీ ప్రతి పేషెంట్ వెళ్ళాలనుకోని కోరుకోవట్లేదు.